అందరికీ నమస్కారం. శోభా కిరణ్ తెలుగు కథలకు స్వాగతం. ప్రముఖ రచయిత పుట్టగంటి గోపీకృష్ణ గారు రచించిన నవల 9 రోజులు. స్వాతి సచిత్ర మాసపత్రిక 2010లో ప్రచురింపబడినది. భాగం 6. కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ ఇస్తే ఈ కథ మరికొంతమంది చేరుతుంది. తెచ్చి చివరకు నా నెత్తిన పెట్టాడే అనుకుంటూ వామనమూర్తి సెలవు తీసుకోబోయాడు. అన్నట్లు మూర్తి, కోదండరావు పిలుపుకి వెనక్కి తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు వామనమూర్తి. మా వాడు ఆ రోజు అక్కడ ఉన్నాడనడానికి పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యం ఏమిటి అడిగాడు కోదండరావు. వామనమూర్తి తన కారులో కూర్చొని ఏసీపీ విజయ్కి ఫోన్ చేశాడు. సీఎం గారు ఖరాఖండిగా చెప్పాడయ్యా, వాళ్ళ సంజయ్కి ఈ హత్యకు ఏ సంబంధం లేదని. కావాలంటే ఎంక్వైరీకి సంజయ్ సహకరిస్తాడంట. కాకపోతే ఈ విషయం బయటికి తెలియకుండా చూడమంటున్నాడు. నువ్వు ఆ ప్రకారం ప్రొసీడ్ అవ్వు. సంజయ్ నల్ల అద్దాలున్న కారులో పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెనుక వైపు నుండి లోపలికి ప్రవేశించాడు. అతనికి సలహా ఇచ్చిన లాయరు క్లియర్గా చెప్పాడు. నేను కూడా ఇంటరాగేషన్ అప్పుడు రావచ్చు, కానీ దానివలన మనమేదో దాస్తున్నామన్న అభిప్రాయం కలుగుతుంది. అందుకని మీరు ఒంటరిగానే వెళ్ళండి. కాన్ఫిడెంట్గా ఉండండి. పోలీసుల మాటలకి రెచ్చిపోకండి, కోపగించుకోకండి. కోపంలో మనిషి గాడి తప్పుతాడు. పోలీసులకి కావాల్సింది అదే. సంజయ్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి మిగిలిన అందరూ బయటికి వెళ్ళారు. కాసేపటికి విజయ్ ఆ గదిలోకి వచ్చాడు. సంజయ్ మొహంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. లాయర్ ఇచ్చిన ధైర్యం నెమ్మదిగా కరిగిపోతోంది. చూడండి సంజయ్, ఇది అరెస్ట్ కాదు. మీరు కేవలం అనుమానితులు మాత్రమే. కాబట్టి భయం వద్దు. ఫీల్ ఫ్రీ. మీకు తెలిసిన విషయాలు చెప్పండి. అన్ని నిజాలే చెప్పండి చెప్పాడు విజయ్. నాకేమీ భయం లేదు మొండిగా అన్నాడు సంజయ్. ఓకే లెట్ us స్టార్ట్. అసలు మీకు మాయతో పరిచయం ఎప్పటినుంచి? నేను మాయని కేవలం 2 సార్లు కలుసుకున్నాము. మొదటిసారి నా బర్త్డే పార్టీలో, రెండోసారి ఆవిడ అపార్ట్మెంట్లో. అంతకంటే నాకు ఆవిడతో ఎలాంటి పరిచయము లేదు. మరి ఒకే ఒక పరిచయంతో ఆ రోజు ఆవిడ ఫ్లాట్కి ఎలా వెళ్ళారు? ఆవిడ పిలిచిందా? నేనసలు ఆవిడ ఫ్లాట్కి వెళ్ళలేదు. ధనుంజయ్ కోసము వెళ్ళాను. అప్పుడు ఆవిడ కనిపించి రమ్మంటే ఆవిడ ఫ్లాట్కి వెళ్ళాను తప్ప మాయ అక్కడ ఉంటుందని కూడా నాకు తెలియదు. ధనుంజయ్తో మీ పరిచయం ఎప్పటినుంచి? మా మధ్య అసలు పరిచయం లేదు. అదే మొదటిసారి కలవటం. ఏ పని మీద కలిశారు? మా బిజినెస్ ట్రాన్సాక్షన్ మీద ఒక కథనం రాశాడు. దానికి గాను మాకు సంబంధించిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వాడాడు. అతనికి అది ఎలా సమకూరిందో తెలుసుకోవటానికి వెళ్ళాను. మరి చెప్పాడా? లేదు. సరే, మాయ ఫ్లాట్లో ఏం జరిగింది? నథింగ్. ఆమె ఆహ్వానిస్తే వెళ్ళాను. కూల్ డ్రింక్ ఇచ్చింది, తాగాను. కాసేపు ఉండి లేచి వచ్చాను. ఆర్ యు ష్యూర్? అంతేనా? కాస్త తటపటాయించి చెప్పాడు. నేను కొద్దిగా అడ్వాన్స్ కాబోయాను. ఆవిడ విముఖత చూపింది. వచ్చేశాను. మీరు వచ్చేటప్పుడు ఏదన్నా గుర్తుంచుకోవలసిన సంఘటన జరిగిందా? టైం తీసుకోండి, పర్వాలేదు. నేను వచ్చేటప్పుడు ధనుంజయ్ ఫ్లాట్ తలుపు తెరుచుకుంది. నన్ను చూసి ఎవరో మరలా లోపలికి వెళ్ళిపోయారు. అది ధనుంజయ్ మాత్రం కాదు. ఎందుకంటే ధనుంజయ్ పర్సనాలిటీ లావుగా ఉంటుంది. అతను సన్నగా ఉన్నట్లు అనిపించాడు. అతన్ని చూస్తే గుర్తుపట్టగలరా? లేదు, నేనసలు అతన్ని చూడలేదు. కేవలం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కంటి చివరి నుండి చూసిన దృశ్యం మాత్రమే గుర్తుంది. ఇంకా ఏమన్నా చెప్పాలా? ఎస్, నేను ఈ హత్య చెయ్యలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. మీ ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపుల్ తీసుకుంటాము. మీకేమన్నా అభ్యంతరమా? లేదు, థ్యాంక్ యూ. సంజయ్ వెళ్ళగానే విజయ్ ఈ కేసులో పనిచేస్తున్న ఆఫీసర్లని పిలిచాడు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచింగ్ ఫార్మాలిటీనే. ఎందుకంటే అక్కడికి వెళ్ళింది తనేనని అతనే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి బ్లడ్ శాంపుల్ DNA టెస్ట్కి పంపండి. అది రావటానికి 2-3 రోజులు పట్టవచ్చు సార్. మేక్ ఇట్ ఫాస్ట్. ఇది నెగిటివ్ వస్తే కేసు నుండి పొలిటికల్ యాంగిల్ తొలగిపోతుంది. నిజమైన హంతకుడి మీద దృష్టి కేంద్రీకరించవచ్చు. ఒక గ్లాస్ నీళ్లు తాగి కొనసాగించాడు. ధనుంజయ్ మనకి అన్ని విషయాలు చెప్పలేదు. ఏదో దాస్తున్నాడు. అతని మీద, సంజయ్ మీద 24 గంటలు నిఘా పెట్టండి. ఓకే సార్. ఆ సెక్యూరిటీ గార్డు, అదే మాయా చనిపోయిన టైంలో డ్యూటీలో ఉన్నాడే, అతను దొరికాడా? లేదు సార్, తిరుపతి నుండి ఇంకా రాలేదు. కాంటాక్ట్ చేయటానికి అతనికి సెల్ ఫోన్ కూడా లేదు. బహుశా రేపు రావచ్చు.
ఓకే, లెటస్ మూవ్. సంజయ్ బయటకు రాగానే సరాసరి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. జరిగిందంతా చెప్పాడు. మరలా అడుగుతున్నాను, ఏదైనా విషయం దాచి ఉంటే ఇప్పటికన్నా చెప్పు. లేదు డాడీ, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. అయితే సరే, తప్పు చేయనంత కాలం భయపడవలసిన అవసరం లేదు. వెళ్ళు, ఇక నేను చూసుకుంటాను. 6వ రోజు నారాయణ నెల్లూరులోని చెల్లెలు లక్ష్మి ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నమైంది. రాక వచ్చిన నారాయణ కుటుంబాన్ని ఆదరంగా ఆహ్వానించింది లక్ష్మి. అప్పటికప్పుడు భోజనాలు వండి అందరికీ వడ్డించిందామె. నారాయణ భోంచేసిన వెంటనే పనుందని బయటకు వెళ్ళాడు. నారాయణ కుటుంబ సభ్యులకి అతని ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఏ కారణం లేకుండా ఇక్కడకు తీసుకువచ్చి ఎందుకు పడేశాడో వాడికి అర్థం కావటం లేదు. పిల్లలు మాత్రం రాక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మా, చెప్పా పెట్టకుండా స్కూల్ ఎగ్గొడితే వెళ్ళాక పనిష్మెంట్ ఇస్తారమ్మా. నారాయణ కూతురు వాణి 8వ క్లాస్ చదువుతోంది. తన తల్లితో ఉదయం నుండి చెప్తుంది. చెప్పొచ్చావుగా అమ్మా తిరుపతికి వెళ్తున్నామని. అది వాటి వరకేగా అమ్మా, రేపటి నుండి వెళ్ళని దానికి టీచర్ పనిష్మెంట్ ఇస్తుందేమో. ఒక పని చెయ్యి, మన పక్కింటి ఉమా మీ క్లాసేగా, ఆ అమ్మాయికి చెప్పు స్కూల్లో చెప్పమని. ఇవిగో డబ్బులు, అత్తనడిగి ఫోన్ ఎక్కడ ఉంటుందో కనుక్కొని చేసిరా. నెంబర్ గుర్తుందా అంది వాళ్ళమ్మ. గుర్తుందన్నట్లు తలూపింది వాణి. వాణి ఫోన్ అందుకున్న ఉమా ఆనందంగా చెప్పింది, ఈరోజు స్కూల్ బంద్, మాయ చనిపోయిందిగా, అందుకని బంద్ అంట. అవునా, సరేలే, నేను ఇంకో 2 రోజులు రాను. క్లాస్ టీచర్కు చెప్పు. రావా? ఎందుకని? ఇక్కడ మా అత్త వాళ్ళ ఊరుకు వచ్చాము, నెల్లూరని. ఎంత బాగుందో. వాళ్ళ ఇంటికి పక్కనే పెద్ద రివరు, ఓల్డ్ టెంపుల్ ఉన్నాయి. మేము భలే ఆడుకుంటున్నాము. ఇంకొక 2 రోజులు ఉండి వస్తాము. అవునా, సరేలే, అలాగే చెప్తాను అంది ఉమా. టీవీ 10 న్యూస్ రూము యథాప్రకారంగా గందరగోళంగా ఉంది. ఎవరి పనుల్లో వారు తనమునకలై ఉన్నారు. అమ్మాయి వనిత, పరుగున వచ్చాడు మార్కండేయులు. చేతిలో ఒక కాగితం పట్టుకొని చేస్తున్న పని పక్కన పెట్టి చూసింది అనిత. ఆడబోయిన తీర్థం ఎదురవడం అంటే ఇదే. ఇదిగోనమ్మా మనం అడిగిన వివరాలు. చేతిలోని కాగితం చూపించి ఇచ్చాడు. మసకగా కనిపిస్తున్న ఆ వివరాలు ముందు అనితకి సరిగ్గా అర్థం కాలేదు. మార్కండేయులే వివరించటం మొదలుపెట్టాడు. మాయ హత్య జరిగిన అపార్ట్మెంట్స్ సెక్యూరిటీ గార్డు మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్లో ఆ రోజు ఎంట్రీలు ఉన్న కాగితం కాపీ అమ్మ ఇది. అర్జున్ తీసిన వీడియోని ఎన్హాన్స్ చేయించి చూస్తే బయటకొచ్చిన కాపీ ఇది. మసకగా ఉందనుకో, అయినా పర్వాలేదు. ఇదిగో ఇక్కడ చూడు, అసలు మనకి కావలసిన వివరం. అనిత పరిశీలనగా చూస్తుంటే మరలా మార్కండేయులే చెప్పడం మొదలుపెట్టాడు. దీని ప్రకారం ఫ్లాట్ నెంబర్ 314కి, అంటే మాయా పక్క ఫ్లాట్కి ఒక విజిటర్ వచ్చాడు. అతని కారు నెంబర్ ఇదిగో. ఒకే డిజిట్ ఉందే. ఎవరో పెద్దవారి కారు అయి ఉండాలి. ఆర్టీఏ ఆఫీస్లో కనుక్కుంటే చెప్తారేమో. అక్కరలేదు, ఆ నంబర్ ఎవరిదో చాలామందికి తెలుసు. అది సీఎం గారి అబ్బాయి సంజయ్ కారు. ఉలిక్కిపడి కుర్చీలో నిటారుగా కూర్చుంది అనిత. అతనికి ఆ ఫ్లాట్కు వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇంతకీ ఆ ఫ్లాట్ ఎవరిది? ధనుంజయ్ అని జర్నలిస్టు. నీకు గుర్తుందో లేదో, మాయ చనిపోయిన సంగతి ముందుగా మనకి చెప్పింది అతనే. మరి అతనికి సంజయ్కి ఏమిటి సంబంధం? వీళ్ళిద్దరూ కలిసి ఏమన్నా చేసి ఉండవచ్చా? అయినా అదంతా మనకి అనవసరం. ఇంత సాక్ష్యం మన దగ్గర ఉండగా మనం ఏమీ పట్టనట్లు కూర్చోవడం భవ్యం కాదు. వెంటనే ఈ విషయం టెలికాస్ట్ చేయించండి. ఏమని చెప్తామమ్మా? అతను పక్క ఫ్లాట్కి వెళ్ళినంత మాత్రాన ఆ అమ్మాయి ఫ్లాట్కి కూడా వెళ్ళి ఉండాలని ఏముంది? ఒకవేళ అసలు మాయ ఫ్లాట్కి వెళ్ళాడనే రుజువులున్నా అతని ఈ హత్య చేసి ఉంటాడనవచ్చా? అవన్నీ మన పనులు కాదు సార్, పోలీసుల పనులు. మనకి తెలిసింది ప్రజలకు చెప్పడం వరకే మన డ్యూటీ. తరువాత వివరణ వాళ్లే ఇచ్చుకుంటారు. అసలేం జరిగిందో అప్పుడు బయటకు వస్తుంది. ముందు మీరు వార్త రాయించండి. అమ్మ, పెద్దవాళ్లతో వ్యవహారం. తొందరపడితే ఇరుక్కుపోతామేమో. తొందరపడకపోతే ఇంత ఆధారం కూడా వేస్ట్ అయిపోతుంది. అంతకంటే ఈ వృత్తికి ద్రోహం మరొకటి ఉండదు. అదీ కాక ఈ ధనుంజయి ప్రెస్వాడు అయి ఉండి ఇంత సెన్సేషనల్ న్యూస్ దాచాడంటే నాకేదో అనుమానంగా ఉంది. అతన్ని ఒకసారి కాంటాక్ట్ చేయాలి. అతని నెంబర్ ఉందా అని అడిగింది అనిత. 5 నిమిషాలలో టీవీ 10లో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పటం మొదలుపెట్టారు. టీవీ 10 పరిశోధనలో వెలుగు చూసిన పచ్చి నిజాలు. మాయా హత్యలో సీఎం కొడుకు సంజయ్ పాత్రపై అనుమానాలు కప్పిపుచ్చటానికి జరుగుతున్న పోలీసు ప్రయత్నాలు. మరో 5 నిమిషాలలో రాష్ట్రంలోని అన్ని ఛానల్స్ ఇవే వివరాలు వడ్డించడం మొదలుపెట్టాయి.
టీవీలో ఈ వార్త ప్రసారం అవుతుందని తెలియగానే హోమ్ మినిస్టర్ వరహామూర్తి సీఎంకి ఫోన్ చేశాడు. సార్, ఈ వార్త బయటకు రాకుండా ఉండటానికి నేను చేతనైనంత చేశాను. కానీ ఈ పేపర్ వాళ్ళని, ఛానల్ వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం సార్. ఆ రిజిస్టర్ కాపీ వాళ్ళ చేతిలో ఎలా పడిందో కానీ నా తప్పేమీ లేదు సార్. కోదండరావు ఏమీ మాట్లాడలేదు. షిట్, కనీసం మనని అడగకుండా ఉన్నవి లేనివి ఎలా ప్రసారం చేస్తున్నారో చూడండి. ఇమీడియట్గా ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి, నేను మాట్లాడతాను చెప్పాడు ఏసీపీ విజయ్. ఆండాళమ్మకి ఆయాసంగా ఉంది. ఉదయం నుండి ఒక్కొక్క ఛానల్లో గంట చొప్పున ఆపకుండా హోమ్ మినిస్టర్ని తిట్టి అలసిపోయింది. క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి మీద ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసి వచ్చేటప్పటికి ఒళ్ళంతా హూనమయ్యింది. ఇంతలో హఠాత్తుగా ఈ వార్త తెలిసింది. ఎన్నాళ్లగానో పోగొట్టుకున్న పెన్నిది దొరికినంత ఆనందం కలిగింది ఆండాళమ్మకి. మామూలుగా దొరికే అవకాశం కాదిది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు మీదే ఆరోపణలంటే తను ముఖ్యమంత్రి మీద కూడా ఏదైనా మాట్లాడవచ్చు. అప్పటికే ఆవిడ ఫోన్ రింగ్ అవటం మొదలైంది. అనేక టీవీ ఛానల్స్ వాళ్ళు ముందు వాళ్ళ ఛానల్కి రమ్మంటే వాళ్ళ ఛానల్కి రమ్మని పోటీలు పడుతున్నారు. ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పి బయలుదేరింది. ఇప్పుడు ఆమెకి ఆయాసం గుర్తు రావటం లేదు. పైగా మనసంతా చాలా ఆనందంగా ఉంది. తిట్టడానికి ఒక నాయకుడు, వినటానికి ప్రేక్షకులు, సంధానకర్తలుగా ఛానల్స్ దొరకడం ఎంత అదృష్టం. ఇంకొన్ని గంటల పాటు టీవీల నిండా నేనే అనుకుంటూ సాగిందే ఆండాళమ్మ. సీఎం ఆఫీస్ నుంచి బయటికి వచ్చేటప్పటికి చుట్టూ అనేక ఛానళ్ల కెమెరాలు, మైకులు, వారిని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న భద్రతా సిబ్బందితో ఆవరణమంతా గందరగోళంగా ఉంది. తనంత తానే ముందుకు వచ్చి చెయ్యెత్తాడు. కొద్దిగా సద్దుమణిగింది. చెప్పటం మొదలుపెట్టాడు. సంజయ్ మీద వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అతనికి ఈ హత్యకి ఏ సంబంధం లేదు. మిగిలిన విషయాలు పోలీసులు మాట్లాడతారు. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. చట్టం తన పని తాను చేసుకుపోతోంది అనేసి మిగిలిన ప్రశ్నల వేటికి సమాధానం చెప్పకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఏసీపీ విజయ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ముందుగా నేనిచ్చే స్టేట్మెంట్ నోట్ చేసుకోండి, తరువాత మీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇస్తాను అని తన స్టేట్మెంట్ చదివాడు. సంజయ్ మాయా హత్య జరిగిన రోజు మధ్యాహ్నం 2:30 గంటలకి మౌర్య అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్ నెంబర్ 314లో ఉండే ధనుంజయ్ ఇంటికి వ్యక్తిగత కారణాలతో వెళ్ళాడు. అక్కడ నుండి వచ్చే సమయంలో మాయా కనిపించి ఆహ్వానించడంతో 315 ఫ్లాట్లోని ఆమె నివాసానికి కూడా వెళ్ళాడు. అక్కడ నుండి 3:30 వెళ్ళిపోయినట్లు టీవీ ఛానల్ వాళ్ళు చూపిస్తున్న రిజిస్టర్లోనే నోట్ అయి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం హత్య సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య జరిగింది. ఇది సంజయ్కి మేమిస్తున్న క్లీన్ చీట్ కాదు. కాకపోతే సంజయ్ హంతకుడు అనటానికి బలమైన ఆధారాలు లేవని మాత్రమే చెప్తున్నాను. నిజమైన హంతకుడు దొరికే వరకు అందరూ అనుమానితులే. తరువాత అరగంట ప్రశ్నోత్తరాలు జరిగిన విజయ్ పై స్టేట్మెంట్లో చెప్పిన దానికంటే ఎక్కువ ఏమీ చెప్పలేదు. ప్రెస్ మీట్ నుండి బయటకు వస్తున్న విజయ్కి ఫోర్సెనిక్ ల్యాబ్ నుండి ఫోన్ వచ్చింది. సంజయ్ ఫింగర్ ప్రింట్స్, మాయా రూమ్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ 2 మ్యాచ్ అయ్యాయి సార్. అది ముందే తెలుసు కదా, సంజయ్ కూడా ఒప్పుకున్నాడు. వాట్ అబౌట్ డిఎన్ఏ? ఆ రిపోర్ట్ రావటానికి ఇంకా 48 గంటలు పడుతుంది సార్. కోపంగా ఫోన్ పెట్టేశాడు విజయ్. రవివర్మకి టీవీ స్టూడియో కొత్త. అదీ కాక కొత్త పరిసరాల్లో మాట్లాడే అలవాటు తక్కువ కావటంతో చర్చా కార్యక్రమంలో ఫ్రీగా మాట్లాడటం లేదు. అది గమనించిన అనిత రవివర్మని ప్రాంప్ట్ చేసింది మాట్లాడమని. మీకు సంజయ్ ఎంతకాలం నుండి తెలుసు? ఇద్దరి తల్లిదండ్రులు ఒకే పార్టీ వారవటం, ఇద్దరం ఒకే ఊర్లో ఉండటం కూడా ఒక కారణం. మీ ఇద్దరి మధ్య స్నేహం ఉందా అని అడిగింది అనిత. స్నేహం కంటే పరిచయస్థలం అని చెప్పవచ్చు. అతని హత్య చేసి ఉండవచ్చా? నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. అలాగే నేను సంజయ్కి క్లోజ్ ఫ్రెండ్ని కూడా కాదు. అలాగే మేమిద్దరం రాజకీయాలకి వద్దామనుకున్న విషయం బహిరంగ రహస్యం. అందుకని మా ఇద్దరి మధ్య రిలేషన్స్ సరిగ్గా లేవని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అవేవి నిజం కాదు. సంజయ్ ఉత్తముడని చెప్పలేకపోయినా ఇంకొక మనిషిని చంపే నీచుడు మాత్రం కాదు. ఈ సంగతి మాత్రం డంకా బజాయించి చెప్పగలను. తడబడుతూ అయినా తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పిన రవివర్మ వంక మెచ్చుకోలుగా చూస్తూ ముందుకు కదిలిపోయింది అనిత. ప్రోగ్రాం పూర్తి అయిన అనంతరం అనితను పలకరించపోయాడు రవివర్మ. నేను అర్జెంట్ పని మీద వెళుతున్నాను. సారీ రవివర్మ, లెటస్ మీట్ సమ్ అదర్ టైం అంటూ వెళ్ళిపోయింది. అప్సెట్ అయ్యాడు రవివర్మ. ఎవరూ తన సాన్నిహిత్యాన్ని కోరుకోరా
అప్పుడు మాయ, ఇప్పుడు అనిత. తను ఇంట్రెస్ట్ చూపినా పట్టించుకోరేం. అయినా చెప్పిందిగా తర్వాత కలుద్దామని అనుకున్నాడు. టీవీ 10లో రవివర్మ చెప్పిన మాటలు విన్నాడు సంజయ్. ఒక్కసారిగా ఏడుపొచ్చింది. వీడిని తను అసలు పట్టించుకునేవాడు కాదు, వాడితో కలిసేవాడు కూడా కాదు. ఈరోజు వాడు ఎంత సపోర్టుగా మాట్లాడుతున్నాడు. అయినా ఇదంతా తన కర్మ కాకపోతే వాడు నా గురించి టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతుంటే నేను ఇంట్లో కూర్చొని వాడి మాటలు వింటూ కంటినీరు పెట్టుకోవడమా? ఇంతలో ఇంకొక ఆలోచన. నిజంగా ఇదంతా నా మీద అభిమానమా? ఆ వంకతో వాడి పాపులారిటీ పెంచుకునే ప్రయత్నమా? ఏది ఏమైనా దీనికంతటికీ కారణం ఆ ధనుంజయ్ గాడు. ఆ రోజు వాడి పేపర్లో తనకి వ్యతిరేకంగా రాయకపోతే తను వాడింటికి వెళ్ళేవాడు కాదు. వాడింటికి వెళ్ళకపోతే ఈ ప్రాబ్లమే రాకుండా ఉండేది. నన్ను ఇన్ని కష్టాల్లోకి నెట్టినవాడు మాత్రం ఆనందంగా ఉన్నాడు. వాడిని వదలకూడదు. ఈ గోల నుండి బయటపడగానే వాడి అంతు చూడాలి. అయినా వాడి అంతు చూడటానికి సమయం గురించి వేచి చూడాలా? ఏం ఈరోజు ముహూర్తం పెడితే కాదంటుందా? డాడీ ఎప్పుడు చెప్తుంటారు, రేపు చేయాల్సిన పని ఈరోజే చేయమని కదా, మరింకేం అని అనుకుని మనసులో నవ్వుకున్నాడు సంజయ్. 6వ భాగం కథ సమాప్తమైందండి. కథ నచ్చిందనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమతో మీ శోభా కిరణ్. జై శ్రీరామ్.